తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఈ రోజుకున్న ప్రత్యేకతను గౌరవిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దీనికి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు 4 పథకాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతున్నది. భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఒకే రోజు 4 పథకాలను ప్రకటించి అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 40 లక్షల మంది రైతులు, 40 లక్షల మంది కొత్తగా రేషన్ కార్డు పొందేవాళ్ళు, ఒక 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు పొందేవాళ్ళు, దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందేవాళ్ళు. అంటే తెలంగాణలో ఈ 4 పథకాల ద్వారా 1 కోటి మంది లబ్ధి పొందబోతున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సాచ్యురేషన్ మోడ్లో అర్హులైన వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను ఇవ్వడం, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే ఒక కార్యక్రమం ఒక గ్రామంలో ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో ఈ 4 పథకాలు అమలు చేస్తున్నాం. అదేవిధంగా 31 మార్చి 2025 వరకు అన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాలు దశల వారీగా అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే దాదాపుగా 31 మార్చి వరకు 2025 వరకు తెలంగాణలో 1 కోటి మంది లబ్ధిదారులకు ఈ పథకాలు అందజేయబోతున్నామంటే భారతదేశంలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, పసలేని పనికిరాని రాజకీయ విమర్శలు చేస్తున్నాయి. నాకు ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్గ బృందము దావోస్కు వెళ్ళి దాదాపు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే సంతోషించవలసింది పోయి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఏడుపును అందుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిలో ఎన్నడూ కూడా భాగస్వామిగా లేదు. తెలంగాణ ఏర్పడమే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. తెలంగాణకు నిధులు రావడము, తెలంగాణ అభివృద్ధి చెందడం కూడా భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. బండి సంజయ్ అంటాడు ఇందిరమ్మ పేరు పెడితే మేము ఇల్లు ఇయ్యమని. నీ అయ్యే జాగిరా అని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కట్టడం లేదా? తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్సులు యాజ్ ఈజ్ గా తెలంగాణకి ఇవ్వండి. 1 పైసా కూడా అదనంగా మేము అడగా. మేము అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జిఎస్టీ తెలంగాణ కడుతున్నది. కానీ మీరు ఇచ్చేది, మేము కట్టిన ట్యాక్స్లలో 50% నిధులు కూడా తిరిగి మాకు ఇవ్వడం లేదు. మా తెలంగాణ నిధులు మాకు ఇవ్వండి. మీ ఏడుపు మాకు అవసరం లేదు, మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మా నిధులు, మా ట్యాక్స్ మాకు ఇస్తే, మా ప్రజలు కట్టిన ట్యాక్స్ మాకు ఇస్తే మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. ఒకడేమో ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇయ్యం, లేకుంటే ఇంకో కార్యక్రమానికి ఈ పేరు పెడితే మేము నిధులు ఇవ్వం.
ఏమి జాగిరా ఏమన్నా? కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్. అన్ని రాష్ట్రాల యూనియనే కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వం. కేంద్రం అనేది ఎక్కడి నుంచో ఊడిపల్లె. ఇది అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రులు మాట్లాడడం చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. కిషన్ రెడ్డి గారు తెల్లారేస్తే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నీకు కాస్తంతరైనా నీకు తెలంగాణ పైన ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఒక 10,000 కోట్ల రూపాయలు తీసుకురా. నువ్వు బండి సంజయ్ కలిసి తెలంగాణకు ఒక 10,000 కోట్ల రూపాయలు అదనంగా తీసుకురండి. ఆంధ్రప్రదేశ్కు 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మేము వద్దనడం లేదు, తెలంగాణకు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ చౌకవారు విమర్శలు మానుకోవాలి ప్రతిపక్షాలు.